Hello everyone, Namaste. Are you struggling to sell your struck property? Then this video is for you. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ 6 months దాటి కూడా మీ ప్రాపర్టీ సేల్ కాకపోతే కనుక వీడియో చివరి దాకా చూడండి. హలో ఎవ్రీవన్, నమస్తే. దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. దేర్ ఆర్ మెనీ వేస్ టు అడ్రస్ స్టక్ ప్రాపర్టీ ఇష్యూస్. ఫస్ట్లీ 4 ways అండి. ఆ 4 ways ఏంటంటే కనుక నెంబర్ 1, ఆ ప్రాపర్టీకి మీరు విజిట్ చేయండి. ఓకే, మోస్ట్లీ 2 to 3 times విజిట్ చేయండి. అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మాట్లాడండి. ఆ చుట్టుపక్కల ఉన్న బయర్స్ కానీ, లేకపోతే ఎవరైనా అక్కడ రెసిడెన్షియల్గా ఉంటున్న వాళ్ళు కానీ, లేదంటే అక్కడ ఉన్న ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఎందుకు సేల్ కావట్లేదు అనేది ఆ గ్యాప్ ఐడెంటిఫై చేయండి. ఇట్ కుడ్ బి డ్యూ టు బ్యాడ్ టాక్ ఇన్ దట్ లేఅవుట్, ఇట్ కుడ్ బి డ్యూ టు unrealistic price that you are expecting, it could be due to lack of developments and lack of maintenance in that layout. సో ఇట్లాంటి రీజన్స్ ఏదో ఒకటి అయితే ఉండొచ్చండి. సో ఆ రీజన్ ఏంటనే దాన్ని బట్టి మీరు దాన్ని అడ్రస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రీసేల్ ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ను అక్కడ మార్కెట్లో ఉన్న ప్రైస్ ఒకటి కాదనుకోండి, దాన్ని మీరు తగ్గించడమా, లేదంటే అది వచ్చేంత వరకు ఓపిక్గా వెయిట్ చేయడమా. మీకు వెయిట్ చేసే స్కోప్ ఉంది అంటే కనుక వెయిట్ చేయడం, లేదంటే కనుక దాన్ని కొంచెం తగ్గించి ఆ డెసిషన్ తీసుకునే స్కోప్ ఉంటుందండి. విజిట్ చేయడం వల్ల ఆ స్కోప్ వస్తుంది అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఒక్కొక్కసారి ఆ లేఅవుట్లో బ్యాడ్ టాక్ ఉండడం వల్ల కూడా జరుగుతుంది. ఆ లేఅవుట్లో బ్యాడ్ టాక్ ఉంది, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఆ లేఅవుట్లో, దానివల్ల బయర్స్ అందరూ డ్రాప్ అయిపోతున్నారు. అట్లాంటప్పుడు ఎలా అడ్రస్ చేయాలి అంటే కనుక, నార్మల్ అవుట్ సైడర్స్ కాకుండా ఆ లేఅవుట్లోనే ఉంటున్న వాళ్ళు కానీ, ఆ లేఅవుట్ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు కానీ, ఆ లేఅవుట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు కానీ, ఈ లేఅవుట్లో ఎగ్జిస్టింగ్ బయర్ అని కానీ, అట్లాంటి వాళ్ళు ఇది కొనుక్కోవడానికి ముందుకు వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళు ఏంటంటే మార్కెట్ ప్రైస్ కన్నా సమ్ 10 to 20% అలా తక్కువకి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ నీడ్ని బట్టి మీరు అక్కడ డెసిషన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఇవ్వాలా వద్దు అనేది. సో అక్కడికి వెళ్తేనే మనకు ఆ క్లారిటీ వస్తుందండి. ఓకే, పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు దీన్ని మనం సేల్ చేయాలి. సో ఏమేం ప్లాట్ఫామ్స్లో సేల్ చేయొచ్చు, పెట్టచ్చు. ఇది చాలామంది తెలిసిందే, బట్ కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పడం అండి. సో 99 acres, మ్యాజిక్ బ్రిక్స్, OLX, వీటిలో పెయిడ్ అండ్ అన్పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత పాయింట్ నెంబర్ 3, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా దీన్ని ప్రమోట్ చేయొచ్చు. మీకు ఏమైనా ఓన్ ఛానల్ ఉన్నా కానీ, లేదంటే అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ పర్టికులర్ సిటీ, ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో ఛానల్కి, వాళ్ళని అప్రోచ్ అయ్యి పెయిడ్ ఆర్ అన్పెయిడ్. పెయిడ్ అంటే జస్ట్ ఫస్ట్ ప్రమోట్ చేయడానికి మనీ పే చేస్తాము, మన నెంబర్ ఇస్తారు, కాల్స్ అయ్యి మనకే వస్తాయి, మనం హ్యాండిల్ చేయడం అండి. లేదంటే కనుక వాళ్ళనే కమిషన్ బేసిస్లో మాట్లాడుకోవడం. ఇట్ కెన్ సేవ్ యువర్ టైం. కమిషన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అది క్లియర్గా మాట్లాడుకోండి అది. సో నా వాట్సాప్ స్టేటస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, నోన్ సర్కిల్లో కూడా మీరు రొటేట్ చేయొచ్చు. ఇది కూడా తెలిసిందే మీకు. సో 4th పాయింట్ వచ్చేసరికి, దేర్ ఆర్ వేరియస్ హీలింగ్ మోడల్స్ అండి. అంటే మనం ఒక స్టక్ ప్రాపర్టీని మనం సేల్కి పెట్టాము, అది సేల్ అవ్వట్లేదు, మీరు అన్ని విధాలుగా ట్రై చేశారు, రేట్ తగ్గించినా కానీ వెళ్ళట్లేదు, అక్కడ లీగల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేశారు, అన్ని విధాలుగా ట్రై చేసి ఏది వర్కౌట్ అవ్వనప్పుడు హీలింగ్ మోడాలిటీస్, మన ఏన్షియెంట్ కల్చర్లో కూడా ఉందండి ఇది. ఆ హీలింగ్ మోడాలిటీస్ ద్వారా కూడా దీన్ని అలాంటి స్టక్ ప్రాపర్టీస్ నుంచి మనం బయటికి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ మై నెంబర్, డిస్క్రిప్షన్లో పెడతానండి అది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సెల్లింగ్ యువర్ స్టక్ ప్రాపర్టీ. విష్ యూ లాట్స్ ఆఫ్ అబండెన్స్. థ్యాంక్ యూ.